Good evening to all. Welcome to the TV9 channel. ఈ యొక్క హైదరాబాద్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఒక ఫస్ట్ ర్యాంక్ కొట్టారు. ఈ యొక్క టోర్నమెంట్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టిన ఇన్స్టిట్యూట్ పేర్లు ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ చాలా కష్టపడి ఈ యొక్క హైదరాబాద్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టారు. వాళ్ళ యొక్క ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఎంతో కష్టపడి ఒక ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారంటే వాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవాలో మీరు ఆలోచించండి. ఈసారి మనం వాళ్ళని కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ యొక్క స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. వాళ్ళు ఈ టోర్నమెంట్లో వాళ్ళ ముగ్గురు మెంబర్స్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. ముగ్గురు పేర్లు, ఒకరి పేరు రోజసా, శాన్వి, నీతు. వీళ్ళు ముగ్గురు ఫస్ట్ ర్యాంక్ కొట్టారు. వెల్కమ్ చేయండి. అకాడమీ స్టూడెంట్స్ వాళ్ళు ఈ యొక్క హైదరాబాద్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఎలా విన్ అయ్యారో, వీళ్ళ తత్వం ఏంటో, వీళ్ళ ధైర్యం ఏంటో అడుగుతాం. మీ ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ మీరే కదా, కాబట్టి మీరు ఈ టోర్నమెంట్ ఎలా గెలుచుకున్నారో కొంచెం చెప్తారా? ఫస్ట్ అసలు ఈ మెడల్ ఇంకా ఈ సక్సెస్ రావడానికి కారణం మా గ్రాండ్ మాస్టర్ కొనే సూరిబాబు మాస్టర్ కనుక లేకపోతే మేము ఈ అచీవ్మెంట్ని సాధించలేము. అది మీ అందరికీ తెలుసు. సూరిబాబు మాస్టరే ఉంటారు. నేనైతే మాస్టర్ గురించి మాస్టర్ మాకు తగ్గడం చాలా గ్రేట్ అని అంటాను. ఎందుకంటే మాస్టర్కి ఆర్ట్ వాల్యూ ఉంటే వాళ్ళ కోసం ఎంతైనా చేస్తారు, వాళ్ళ కోసం ఏమన్నా చేస్తారు. మాస్టర్ ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చూడరు. ఎందుకంటే అందరూ మాస్టర్ పిల్లలే. మాస్టర్కి అందరూ ఇష్టమే. మాస్టర్ మాకు నిజంగా దొరకడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ వెరీ ఆపర్చునిటీ. విన్నారు కదా, ఇలాంటి ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అనేది మీరు కూడా కరాటేలో వెళ్ళి ఒక మాస్టర్ తీసుకున్నారంటే వాళ్ళు కూడా గొప్పగా మీ గురించి మీ ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తున్నారో కొంచెం మీరు ఆలోచించాలి అనేది. ఇప్పుడు నెక్స్ట్ మెంబర్ నీతు శ్రీ మీరు మాట్లాడతారు. అందరికీ వామ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. మై నేమ్ ఇస్ శ్రీ. నేను ఈ టోర్నమెంట్ విన్ కావడానికి కారణం మా మాస్టర్ పేరు సూరిబాబు మాస్టర్. నేను ఈ టోర్నమెంట్ విన్ కావడానికి కారణం మా మాస్టర్ పేరు సూరిబాబు మాస్టర్. ఈ ఈజ్ ద వన్ గ్రేట్ టు మై లైఫ్. ఈయన నాకు ఒక గ్రేట్ అనుభూతిని ఇచ్చారు విన్నవడానికి. ఈయనే నా కారణం నేను వినడానికి కారణం. ఎందుకంటే ఈయన నాకు ఇష్టం. మాస్టర్ గారు నాకు దొరకడం నా అదృష్టం. ఎందుకంటే ఈయన నా కోసం ఎంతో చేశారు. ఎంతైనా అంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకి ఇష్టం. సో నాకు టోర్నమెంట్లో విన్ కావడానికి కూడా ఆయనే కారణం. థ్యాంక్ యూ సార్ టు విన్నింగ్ టు మై టోర్నమెంట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. తక్కువ అంచనా ఎక్కువ అంచనా అనేది ఏం లేదు. పిల్లలంటే అందరినీ సమానంగా తమ పిల్లల్లాగా సంతోషంగా అదే మీకనే జాగ్రత్త మీ యొక్క ఫ్యూచర్ ఇవ్వడానికి మాస్టర్స్ అనేది ఉన్నారు. కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తించాలి. నెక్స్ట్ మాట్లాడాలి తాన్వి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ టు అందరూ. మా పేరు తాన్వి. నేను ఎక్స్ట్రీమ్ మాస్టర్స్ నుండి వచ్చాను. మాకు మాస్టర్ చాలా నేర్పించారు. దానివల్ల మేము ఎక్స్ట్రీమ్ మాస్టర్స్ నుండి విన్ అయ్యి చాలా నేర్చుకున్నాము. దానివల్ల మా మాస్టర్కి పేరు వచ్చింది అండ్ మా పేరెంట్స్కి కూడా పేరు వచ్చింది. మా మాస్టర్ ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా కూడా చూడరు. అందరినీ ఒకేలాగా చూస్తారు. మాకు మాస్టర్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ మాస్టర్. మంచి మాటలు మాకు ఈ యొక్క పిల్లలందరికీ మంచిగా మంచి గుణాలు తెచ్చేలాగా మాట్లాడించారు. కొంచెం బ్యాక్. Absolutely, my students will bring my name in the whole of the India because my students is my golden opportunity to there and perform in our Extreme Martial Arts Academy. Thank you, Master. No thanks, because you are paying fee and we are getting you. మీ ఆనందం నా ఆనందం. మీరు గెలిస్తే అది మీకే పేరు, కానీ నాకు పేరు వచ్చినట్టు అంటే
విన్నాం కదా ఈ యొక్క ఎస్టీ మాస్టర్స్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా వాళ్ళ మాస్టర్ ఎంత గొప్పగా ఈ యొక్క ఆహ్లాదిస్తారు గెటప్ వేసి ఎంత మంచిగా వాళ్ళ మాస్టర్ని కూడా సంతోషపెట్టేలాగా ఈ యొక్క స్టేజ్ మీదకి వచ్చి ఒక యాక్టింగ్ అనేది వేశారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చారు. రెడీ మాట్లాడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మా మాస్టర్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు కోనేశ్వరి బాబు మాస్టర్. నేను ఎస్టీ మార్షల్ ఆర్ట్స్కి గ్రాండ్ మాస్టర్గా ఉంటున్నాను. వీళ్ళు మా స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ రావడానికి కారణం కేవలం వాళ్ళ హార్డ్ వర్క్. నేను వాళ్ళని సక్సెస్ చేయడం నా ఒపీనియన్. కేవలం ఈ మార్షల్ ఆర్ట్స్ పెట్టింది మాకు ఒక ఎయిమ్ ఉండి పెట్టాము. ఏంటిదంటే ఈ ఇండియాలో మాకు బీట్ చేసేవాళ్ళు ఏ అకాడమీ ఉండకూడదు. అలానే నా స్టూడెంట్స్ ఇప్పుడు ఈ టోర్నమెంట్లో అందరి ముందు TV9 ఛానల్ అందరి ముందు నిరూపించి చూపించారు. కేవలం ఏ అకాడమీకి కూడా గ్యాప్ ఇవ్వకుండా మా స్టూడెంట్స్ మాత్రమే ఫస్ట్ వచ్చినందుకు చాలా గర్వంగా నాకు ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. మమ్మల్ని ఇంతమంది ముందు అప్డేట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు తానే గారు మాట్లాడు మాస్టర్. వెల్కమ్ టు మేము ఇప్పుడు మాస్టర్ స్టోరీ చూపిస్తాం. మా పిల్లలందరూ జాయిన్ అందరి జాయిన్ అవ్వండి. రండి కూర్చోండి. ఇది కూడా స్కిట్లో బాగా ఆ? జాయిన్ మహన్య అందరూ నిలబడాలి. తాకి అందరినీ ఫోటో నీతో స్టార్ట్ చేయండి. 1 2 3 4 1 2 3 4 అలా కాదు. అబ్దుల్ ఇలా చేయడం వల్ల మీకు ఫుడ్ గ్రిప్ వస్తుంది. నువ్వు మౌస్ జంప్ చేసినా కానీ ఏం చేసినా కానీ మీకు గ్రిప్ వస్తుంది. చేయండి. 1 2 3 4 1 2 4 మీరు వెనక ఇక్కడ ఆగకూడదు. ఎందుకంటే ఈ రొటేషన్ వల్ల మీకు నీస్లో ఏ ఇబ్బంది ఉన్నా కానీ హిప్ రొటేషన్ మీకు బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉండడానికి పనికొస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పే వార్మప్స్ మొత్తం మీరు శ్రద్ధగా పాటించాలి, చెయ్యాలి. 2 3 మంచిగా కాళ్ళు లేపకూడదు.
ఇటు చూసారనుకో ఇటు ఈజీగా అర్థమైపోతుంది. అందుకని మీరు ఆ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. Up and down. 1, 2, 3, 4. Down that. 1, 2, 3. Reverse. 1, 2. మీరు విన్నారు కదా, ఈ యొక్క ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అనే మాస్టర్స్ మీరు కూడా ఇలానే నేర్చుకొని ప్రతి ఒక్క విషయంలో అన్ని ఎక్సర్సైజ్ మీ బాడీ ఫ్లెక్సిబుల్గా నొప్పి లేకుండా ఉండాలని మీ యొక్క మాస్టర్స్ అనే ఎక్సర్సైజ్ అన్నీ మీకు చూపించారు. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ గురించి వాళ్ళు ఎలా పనిచేస్తాయో కూడా ప్రతి ఒక్కటిగా మీకు ఒక్కొక్కటిగా తెలియజేస్తూ అన్ని ఎక్సర్సైజ్ మీకు తెలిసి వాళ్ళ గురించి కూడా చెప్పారు. కాబట్టి మీరు కూడా ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ జాయిన్ అయ్యి మీ యొక్క బాడీని ఫ్లెక్సిబుల్గా చేసి కటాస్, వెపన్, ఫైట్ అనేది అందరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారని కోరుతూ వీళ్ళు ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ అన్నీ చూపిస్తూ మీకు దాని గురించి జరిగే ఎక్సర్సైజెస్ దాని వల్ల జరిగే ఉపయోగాలు కూడా మీకు చెప్పారు. ఇంకా మన మాస్టర్ గారు గెటప్లో వేసుకున్న రోజా గారు ఇంకా మీకు తెలియజేద్దామని కోరుతూ ఇంకొక డెమో ఇద్దామని చూస్తున్నారు. వెల్కమ్ టు ఇవాళ క్లాస్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోండి. అయ్యో రిలేటివ్స్ నుండి అర్జెంట్గా ఫంక్షన్ వచ్చింది, పిల్లలకి పాపం ఒక రోజు మిస్ అయిపోతుంది. ఏం చేద్దాం? హలో హర్షిక, నువ్వు సీనియర్ స్టూడెంట్ కాబట్టి ఇవాళ నువ్వు రాలేదు, కాబట్టి నువ్వు తీసుకోవాలి ప్లీజ్. ఓకే మాస్టర్. జాయిన్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిన వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళ హార్డ్ వర్క్ ఏంటి, వాళ్ళ స్ట్రాంగ్నెస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి అనేది మీకు తెలుసుకున్నారు. కాబట్టి మీ యొక్క గొప్ప విషయం మీరు తెలుసుకున్నారు. మాస్టర్ అనేది ప్రతిరోజు మిస్ కాకుండా వాళ్ళ సీనియర్స్ వాళ్ళ స్టూడెంట్స్తో మరి ఈ యొక్క క్లాసెస్ జరిపిస్తున్నారు. వాళ్ళకి ఆన్సర్ కాబట్టి ఈ ఒక స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి థ్యాంక్స్. ఈ యొక్క స్టూడెంట్స్గా మీకు అనే గైడ్ అనేది మీకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వీళ్ళందరూ ఒక చిన్న మాటతో ముగిస్తారన్నారు. థ్యాంక్ యూ మాకు మాస్టర్ రావడం నిజంగానే చాలా గ్రేట్. మేము పోయిన జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే కానీ మాకు ఇట్లాంటి మాస్టర్ దక్కరు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఇదే మా మాస్టర్ యొక్క చరిత్ర.